ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కనిపెంచిన పిల్లలను వదిలి ఉన్న కాస్త కొంత భూమిని అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బులకు మరికొంత అప్పు చేసి పొట్టకోటికై గల్ఫ్ దేశాలు వెళుతున్న వారికి అక్కడ సరైన ఉపాధి దొరకక వెళ్లేటప్పుడు చేసిన అప్పులు తీరక కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరైతే చేసేదేమీ లేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడును సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్న బాధితులు ఎందరో. అలాగే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరైళ్ల వీరేంద్ర కుమార్ కూడా ఒక ఏజెంట్ చేతిలో మోసపోయాడు. తాజాగా ఆ వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేసి తన దీన స్థితిని వివరించాడు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సౌదీ అరేబియా తీసుకెళ్లారని, ఈ నెల 10న ఖతర్ వెళ్లానని, అక్కడి నుంచి 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారని, ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నట్టు వాపోయాడు. తనకు రక్తవాంతులు అవుతున్నాయని, చనిపోయేలా ఉన్నాడంటూ చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను మంత్రి నారా లోకేష్ చూసి స్పందించారు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగు వ్యక్తికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బాధితునికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు ముందు ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లో చిక్కుకొని కష్టాలు పడ్డ బాధితుణ్ణి మంత్రి నారా లోకేష్ రక్షించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఏజెంటు సాయంతో కువైట్ వెళ్లాడు. అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతులు మేపే పనిలో ఆయన్ను పెట్టారు. సరిపడా ఆహారం, నీరు లేక ఎండలు, ఇసుక తుఫానులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనను ఇక్కడి నుండి తీసుకెళ్లకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులకు బాధితుని వివరాలు పంపించారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి కువైట్లోని భారత ఎంబసీ సాయంతో బాధితుడు స్వదేశానికి వచ్చేలా చర్యలు చేపట్టారు. గ్రామాలలో ఉపాధి లేని యువకులను గుర్తించి కొంతమంది ఏజెంట్లు వారికి గల్ఫ్ ఆశ చూపి పట్టపగలే ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు. దుబాయ్, ఖత్తర్, మస్కట్, ఓమన్ లాంటి దేశాలు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తి నుండి 1,50,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కానీ అక్కడ వీసా పని వివరాలను వారికి చెప్పకుండా పంపిస్తున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్లిన తర్వాత నకిలీ వీసాలతో ఉంటే కొందరికి పని లేక మరికొందరు కంపెనీలలో వెట్టి చాకిరీ చేయిస్తూ చాలీ చాలని జీతాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.